దేవుని యొక్క ఘనమైన నామంన మీ అందరికీ శుభాలు వందనాలు తెలియపరుస్తూ మినిస్ట్రీ ఆఫ్ క్రైస్ట్ పక్షాన మీ అందరికీ వందనాలు చెల్లిస్తున్నానండి. ప్రార్థన చేసుకుందాం. జీవం గల దేవఘనమైన తండ్రి మీకు స్తోత్రాలు. మాతో మీరు మాట్లాడండి. మందరికి వినగల చెవులు, గ్రహించగల హృదయాన్ని నడిపించమని యేసునామం నడుగుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రియమైనటువంటి నా సహోదరి సహోదరులారా, మరి ప్రభు చేసినటువంటి అద్భుతాలని ఎంతగా వర్ణించినా ఎంతగా వివరించినా అది తక్కువనే కదండి. అందుకే మరి ఈరోజు నిర్గమకాండము 17వ అధ్యాయంలోంచి మరి ఇశ్రాయేలు చేసిన ప్రయాణాన్ని బట్టి ఆ మాటతో మీతో మాట్లాడాలని మీ ముందుకు వచ్చానండి. చూడండి, ఇక్కడ చూడండి వాళ్ళు ఏం చేస్తున్నారు. ఇశ్రాయేల్ ప్రజలంట ప్రయాణం చేస్తూ అరణ్యంలోకి వచ్చారంట. అరణ్య ప్రయాణం చేస్తూ రఫీదీంలో దిగిండ్రంట. అక్కడ వాళ్ళకు తాగడానికి నీళ్లు లేవంటండి. చూడండి, తాగడానికి నీళ్లు లేవని మరి వీళ్ళు మమ్మల్ని మా పిల్లల్ని మరి చంపడానికి ఈ అరణ్య ప్రదేశంలో తెచ్చావా అని మోషే మీద సనుగుతూ మోషేను దూషిస్తూ మాట్లాడుతున్నటువంటి సందర్భం అండి. చూడండి, ఆ మోషేను దూషిస్తూ మాట్లాడుతున్న ఆ సందర్భంలో మోషే ఏం చేస్తున్నారంటే యెహోవా దగ్గరికి వెళ్లి మనవి చేస్తూ ఏమంటున్నారంటే, ఇప్పుడు నువ్వు వీళ్ళకి నీళ్లు ఇవ్వకపోతే వీళ్ళు నన్ను రాళ్లతో కొట్టి చంపేటట్టున్నారంటున్నారండి. హల్లెలూయా. చూడండి, లోకంలో ఉన్న వారు మరి మాటలతో మరి రాళ్లతో కొడితేనన్నా చచ్చిపోతామేమో కానీ మాటలతో మాట్లాడే ఆ మాటలైతే మన హృదయాన్ని గాయపరిచే మాటలు చాలా మంది మనతో మాట్లాడుతూ ఉండొచ్చండి. ఆ హృదయాన్ని గాయపరిచే మాటలు మాట్లాడినప్పుడు మరి దానికంటే భయంకరమైనటువంటి మాటలు మనని మాట్లాడి దూషిస్తున్నటువంటి ఆ సందర్భాలు కూడా మన జీవితంలో ఉండి ఉండొచ్చు. ఇక్కడ చూడండి, మోషేతో మాట్లాడుతూ రాళ్లతో రివి చంపేటట్టున్నారు ఈ ప్రజలు అని దేవునికి మొరపెడుతూ ఉన్నారండి. అప్పుడు ఆ దేవుడు ఏమంటున్నాడంటే, నువ్వు ఏం చేస్తావంటే, అందుకు యెహోవా నీవు ఇశ్రాయేలు పెద్దలతో కొందరిని తీసుకొని ప్రజలకు ముందుగా పొమ్ము. నీవు ఏం చెప్తున్నాడంటే, ఆ నదిని నీ కర్రతో కొట్టినటువంటి ఆ నదిని ఆ కర్రను తీసుకో, నువ్వు ఆ కర్రను తీసుకొని నువ్వు హోరేబు పర్వతం మీద నేను నిలబడతాను, ఆ హోరేబులోని బండ మీద నేను నీకు ఎదురుగా నిలిచెదను, నీవు ఆ బండను కొట్టు అని చెప్పారండి ప్రభు. మరి ఆ బండను కొట్టు, ఆ బండ నుంచి నేను నీళ్ళని ఇస్తానని చెప్తున్నాడండి. హల్లెలూయా. చూడండి, మనం కొరింథీయులకు రాసిన పత్రికలో చూస్తే ఆ క్రీస్తే ఆ బండ అని రాయబడి ఉందండి. మరి ఆ బండలోంచి నీళ్ళు ఇచ్చాడు. మరి ఆ బండ నుంచి వీళ్ళు నీళ్లు తాగి అంట మరి వీళ్ళు తృప్తి పరచబడ్డట్టు చూస్తా ఉన్నాం. చూడండి.